మాది కర్నూలు పక్కనే చిన్న గ్రామం అండి. నా పేరు సీను. అయ్యయ్యో, ఇది నేను కాదు, వీడు నా స్నేహితుడు ధర్మ. కర్నూలు వజ్రాలకి ఎలా ఫేమస్సో వీడు మా ఊర్లో అంత ఫేమస్. అలుపుడెప్పుడు పలుకున్న ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను చేయాలి. ఏదో ఒకటి చేయాలి. కంచెం రోగినట్లు కనకాంబం రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఇది నా ఆంధ్రప్రదేశ్. నా ప్రపంచం మాత్రం ఈ నలుగురే. బావ డబ్బులు అవసరం ఉన్నారా? ఈ మంత్ ఎండ్ కల్లా కట్టాలి, లేకపోతే చంపినా చంపేస్తారు. ఇది ఎవరో కాదు, నేనే. అప్పు చేస్తే తప్పు చేసినట్రా. ఒక్కసారి మునిగితే మళ్ళీ బయటికి రాలేం. ఎందుకురా నీతులు చెప్తావు ఏదో పత్తి అయినట్టు? కాదు బావా, మన గోపిగాడు అయితే అందరినీ సావగొడుతూ ఉంటాడు. గొడవలు అయితే నెమ్మది. ఇతగాడు ప్రభు, ముందుండాలి మరి. ఫైట్లో బాగా వాడుకో. వీడు గోపి, వాడుకుందాం బా. వీడి పని బాగుంది. వీడు తింగరోడు రాజేష్. బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్, ఫైటింగ్ ఇలాంటి వాటిలో ట్రై చేయబావా, ఫ్యూచర్ ఉంటుంది. మన వాళ్ళందరూ ఒక్కొక్కరు సీట్లు పగల కొడతాడని ఊళ్ళో గర్వంగా చెప్పుకుంటాను. డబ్బులు కూడా బాగానే వస్తాయి. మిమ్మల్ని మొన్న కొట్టినట్టు కొట్టింటే నాకు డబ్బులు వచ్చిండేటి, అదే నిన్ను మొన్న కొట్టినట్టు కొట్టింటే నాకు ట్రోఫీ వచ్చింది. ఏడ్చావులో ఎరసచ్చినోడా, పురుగులు పట్టి పోతావు బావా. గుద్దితే అరగుద్దుకు సస్తావు హౌలే. వద్దులే బావా, మొన్న కొట్టిన దానికే చాలా నొప్పులు వస్తున్నాయి. నువ్వు మన ఊరికి మంచి మంచి ట్రాఫీలు దగ్గర రావాలని కోరుకుంటున్నావు బావా. బా సీరియస్గా మాట్లాడుకుందాం రా. లైఫ్లో అంటే ఒక ఆశయం ఉండాలి. వానికంటే పిల్లుంది, పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్. నీ అమ్మ ఆస్తి కోసం పెళ్లి చేసుకునే వాళ్ళకి కనిపిస్తున్నాను నేను. ఎలాగైనా వాళ్ళ నాన్న పిచ్చి పెళ్లి చేసుకోవాలి. అయినా దానికి కూడా మన దగ్గర ఏమైనా ఉండాలి కదా బావ. లేదా బావ, ఏదవా ఆస్తి అంతస్తు ఉద్యోగం గురించి అంటున్నారా? నేను నువ్వన్నీ సంపాదించే లోపల కీర్తిని వేరే వాడికి ఇచ్చి పెళ్ళి కూడా చేస్తారు. ఆ నోటికి తాళమేరా, అన్నీ అపసకునపో మాటలే. సరే, ఒక 5 రోజుల్లో మనం అందరం ఇక్కడే కలుద్దాం, కానీ మంచి మంచి ఐడియాస్తో. చిన్న బిజినెస్ అంటావేంట్రా? షాప్లు అంటావేంటి? బిజినెస్ చేయాలి పెద్దది, ట్రేడింగ్ ఇలాంటివి. అరే, ఒక 100 రూపాయలు ఉంటీరా? అరే లేవురా నా దగ్గర. మరి మూతి మీద కొడితే ఎందుకురా నీకు? ఉన్న పొలంగా ఏదైనా వజ్రం దొరికితే బాగుండు. సిటీకి వెళ్ళి నేను అనుకున్న స్టోరీతో సినిమా తీసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవచ్చు. ఆ సినిమాతో హిట్ కొడితే జీవితమే మారిపోద్ది. బావ, సిటీకి వెళ్దాం కదా. ఇక్కడ ఉంటే ఎటు పనులు దొరకవు. అక్కడికి వెళ్ళి ఒక 6 నెలలు పనిచేసి ఇంటికి డబ్బులు పంపించవచ్చు. ఇంట్లో పనులు కూడా చక్కబడతాయి. అదంతా ఇప్పుడు అయ్యే పని కాదు బావా. ప్రజెంట్ ఏదో ఒక పని కావాలి. ఇప్పుడు ఇలా ఉంటే చాలు బావా. ధర్మగాడు బావా ఏమోరా, ఏడుంటాడో ఏం చేస్తాడో. కుంప తీసి వీడమైనా గుండాగిరి. ప్రభు, నాకు అర్థం అవుతుంది, నువ్వు నా కోసం చాలా కష్టపడుతున్నావు. బట్ ఇంత చేయాల్సిన అవసరం లేదురా. నేను నీతో ఎలా ఉన్నానో అలానే ఉంటా. కాదు కీర్తి, నేను సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమైనా చేయాలి. హలో, ఇక్కడ రా, ధర్మగాన్ రూమ్లో. అందరం ఐడియాస్తో కలుద్దాం అనుకున్నాం కదా, ఒక మంచి ఐడియా దొరికింది బావా. వస్తే మాట్లాడుకుందాం. ఓకే బావ, తొందరరా. వస్తున్నా. అసలు ఏమైంది? ఎందుకంత టెన్షన్ ఉన్నావు? ఎవరు కాల్లో? మీ నాన్న అన్న మాటలు తప్పని ప్రూవ్ చేసే రోజు వచ్చేసింది కీర్తి.
అసలు ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు టెన్షన్ పడకు, మళ్ళీ రావడం సంపాదించుకొని వస్తా కీర్తి. నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా. ఈరోజు మా జీవితాలు మారిపోతాయని ఎప్పుడు అనుకోలేదు. బా హాయ్ రా. వచ్చావా? అయ్యో బాగానే ఎక్స్ట్రాలు బా 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 వజ్రాలరా. మనం ఉండే ఊరికి 5 ఊర్లు పక్కన ఓ ముసలాయనకి కొండ పక్కన నడుస్తుంటే ఒక వజ్రం దొరికింది. అది 5 కోట్లు పలికింది. 5 కోట్లు పలికింది. మళ్ళీ ఒక 20 మంది వెళ్ళారు ఊరి నుంచి. వాళ్ళకి ఇంకొక 5 దొరికినాయి మళ్ళీ. అరే ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందిరా, చేద్దాం. అవును బా, ఇదే వర్కౌట్ అయ్యేలాగా ఉంది. నేను రెడీ బావా, నువ్వురా. ఇంకేం మరి? చాలా ఆలోచించాడు. వెళ్దామంటే వెళ్దాం. 4 బ్యాగులు, సరిపడ ఫుడ్, 4 వాటర్ బాటిల్. అక్కడుండి దొరికే వరకు ఎదుగుతాం. అయితే 2 రోజులు, సరే 3 రోజులు వేసుకుందాం. ఒక్కటన్నా దొరకదా? బయలుదేరదాం. వజ్రాలు రకరకాలుగా ఉంటాయి. ఎల్లో డైమండ్, పింక్ డైమండ్, బ్లూ డైమండ్, గ్రీన్ డైమండ్, ఇట్లా రకరకాలుగా. ఎన్ని రంగులున్నా కానీ బ్లూ డైమండ్ మాత్రం చాలా అరుదు. బ్లూ డైమండ్ కనుక దొరికితే లైఫ్ సెటిల్. బావా 6 గంటలు అవుతుంది ఎతికి ఎతికి, ఏం దొరకలేదు. ఇది అసలు కరెక్టేనా నువ్వు చెప్పింది? బా, ఒక్కొక్క రాయిని చూస్తుంటే వాళ్ళ నాన్న నన్ను ఒక్కొక్క మాటలు గుర్తొస్తున్నాయి బా. బావా ఒకరోజు అయిపోయింది బావా, నా వల్ల కాదు బావా. అరే బావా, బా తింటావా? ఇక్కడ నుంచి వెళ్ళేది ఉంటే అది వజ్రాలతోనే. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది బా. తెల్లారులు ఫోన్ పడితే ఛార్జింగ్ అయిపోతారా? పడుకో. చెప్పాను కదా, ధర్మగాడు వజ్రం అని. దొరికేదాకా వదలడు. మా అందరికీ డబ్బులు అవసరం, కానీ అది సంపాదించాలన్నా డబ్బే అవసరం. బా ఎంత వెతికినా దొరకట్లే బా. సినిమా తీద్దాం అనుకున్నా, ఈ చేతులతో కెమెరా పట్టుకొని సినిమా తీస్తుంటే వజ్రాలు దొరికితే ఇదేంటి, ఏదైనా అవ్వచ్చు. తవ్వండి. వెతికి 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 ఎప్పుడైతే ప్రభు కింద పడిపోయాడో వాడి చేతికి మా చేతి గీతలు మార్చేసే కాయిన్ ఒకటి దొరికింది. అది దాదాపు 400 ఏళ్ల క్రితం కాయిన్. అది ఆ కాయిన్ పైన హనుమంతుడు ఉన్నాడు. మా ప్రభుగాడికి దొరికిందని ధర్మగాడు ఆగిపోలేదు. కష్టపడి మళ్ళీ మళ్ళీ వెతికాడు. అలా దొరికింది ఇంకొక కాయిన్. కానీ ఈసారి దొరికింది పెద్ద చేప. ఈ కాయిన్ చూసారా? అది ఎక్కడిదిరా? అది ఎక్కడి బావా? దీనికి ఇలా అయిపోతున్నారు, దీన్ని చూసి ఇంకేమైపోతారు? ఈ కాయిన్స్లో రామాయణమే దాగుంది. ఉడిచోళ్ళు అయిపోయినా బావా. మేము వజ్రాలు వెతకడానికి వచ్చినా మాకు దొరికినవి విలువైనవి. బాయ్.
अस्सलाम वालेकुम अजीज भाई, वालेकुम सलाम. कैसे हो? मैं अच्छा हूँ. बोलो भाई. బాయ్ ఇలా మాకు ఒక 3 కాయిన్లు దొరికినాయి. अच्छा. మీకు ఫోటోలు పెడతాను చూడండి. మొత్తం యాంటిక్ పీసెస్లా ఉన్నాయి. ठीक है भाई. హలో, బాయ్. ఈ కాయిన్స్ దాదాపు 10 కోట్ల దాకా పలకొచ్చు. అవునా? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర అయితే 30 అరే, కోట్ల దాకా ఏమైందిరా? పలకొచ్చు. ఏం మాట్లాడుతున్నావు అజీజ్ బాయ్? సరే, మనం మిగతాది కలిసినాక మాట్లాడదాం. బావ కాయిన్ వచ్చి 10 కోట్లు అంట. 10 కోట్లు? 10 కోట్ల 10 కోట్ల 10 కోట్ల 30 కోట్లు రా. 30 కోట్ల పంచుకుంటే ఒక్కొక్కడికి 6 కోట్లు వస్తారా? 6 కోట్లు అంటే ఇంకా లైఫ్ సెట్ అయిపోయింది ఇంకా. ఫైనల్లీ వి డిడ్ ఇట్. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటారు, కానీ మా దాంట్లో ఒక్క దెబ్బకి 3 పిట్టలు, 30 కోట్లు. అదేంటో మాకు కాయిన్స్ దొరికితే ఊరంతా సంబరాలు చేసుకుంటున్నారు. అదే సంక్రాంతి సంబరాలు. బాగా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. బావా అయిపోయిందిరా, ఇంకా ప్లాన్ చేద్దాం బావా. అంతా సెట్. ఇంకా మా అమ్మని హాస్పిటల్లో చూపించుకోవచ్చు. ఏమ్రా ధర్మ, ఏమంటావు? రే గోపీరా, అరే ధర్మగాడి చేతిలో గన్నురా. ఆగండ్రా, ఆగండి. వద్దురా ధర్మ, వద్దురా బావా, బావా వద్దురా, బావా వద్దురా, బావా బావా వద్దురా, వద్దురా, వద్దురా. చెప్పు శ్రీను, వచ్చిన డబ్బులతో ఏం చేద్దాం అనుకున్నా చెప్పు. వదిలేస్తే ఊరికెళ్ళి ఏదో ఒకటి చేసుకుంటారా? ఏదో ఒకటేంటి చెప్పు, ఏం చేద్దాం అనుకున్నావు చెప్పు. తెలియదురా ఇంకా. తెలీదా? ఇంకెందుకు నువ్వండి? ప్రభు, అందరు చచ్చిపోయారంట్రా. ధర్మ రా, దొరికావురా. రారా. మిమ్మల్ని చూస్తుంటే చాలేస్తుందిరా. వాళ్ళందరి చంపేశావు కదరా. వాళ్ళు ఏం పాపం చేశారా నీకు? డబ్బుల కోసం చంపేశావా? ఏం చేస్తారా మీరు? బా, సినిమా తీద్దాంరా. సినిమా ఏంట్రా? సినిమానా? మాట్లాడుతున్నావురా? ఇప్పుడే ఒక స్టోరీ అనుకున్నాను రా. స్టోరీ లైన్ ఏంటంటే, మనదే స్టోరీ. 5 పని పాట లేని ఫ్రెండ్స్ ఉంటారా. ఒకరోజు ప్లాన్ చేసి వజ్రాలు వెతకడానికి వెళ్తారు. అనుకోకుండా 3 కాయిన్స్ దొరుకుతాయి, విలువ 30 కోట్లు. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక చిన్న ట్విస్ట్ ఉందిరా. ఏం బా? మనలో ఒకడు గంతో అందాన్ని లేపేస్తాడు. మేమందరం వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ధర్మగాడు తెలివిగా ఈ కాయిన్స్ అమ్మితే వచ్చే డబ్బులతో సినిమా తీస్తాడు.